స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష, లాగా తొండలేసి కొడతామంటాడు, పేగులు తీసి మెడలేసుకుంటామంటాడు. మాజీ ముఖ్యమంత్రిని ఉరిదీయాలన్నారు, చెట్టు కట్టేసి కొట్టి చంపాలన్నారు. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యా అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం, ఉరికించి కొడతామని అసెంబ్లీ సాక్షి చెప్పారు. అది కూడా జర్నలిస్టులని, రాష్ట్రంలో జర్నలిస్టులని ఉరికించి కొడతాము, బట్టలు కూడా తీసి ఉరికించి కొడతామని చెప్పారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. కానీ చాలా వ్యాఖ్యలు ఆయన చేసిర్రు. చాలా ఈ రప్ప డైలాగ్ కంటే ఎక్కువ కూడా ఆయన కామెంట్ చేసి, ఇవే కాదు ఇంకా ఉరికిచ్చి కొడతారు, అదేదో మా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి కార్యకర్తలకు కూడా ఓపెన్ గా ఆయన బహిరంగ వేదికల మీదనే ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఈ రకంగా కార్యకర్తలకు ఉద్రేకం కలిగేలాగా, వాళ్ళని రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా శాంతి భద్రతల విఘాతం కలిగే రాష్ట్రంలో. కేవలం అపోజిషన్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏమైనా మాట్లాడినా, ఏమైనా కార్యక్రమాలు చేసిన శాంతి భద్రతల సమస్యలు వస్తాయా? ప్రతి ఇష్యూని ఒక రాజకీయం వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్పితే శాంతి భద్రతల మీద అంత శ్రద్ధ ఉండి ఫోకస్ ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. ప్రతిరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి పోతాడు ముఖ్యమంత్రి, సెక్రటేరియట్ కి రాడు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కి పోతాడు. అక్కడనే కూర్చొని ఎన్నిసార్లు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ మీద రివ్యూ చేసిరు, ఎన్నిసార్లు నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పి రివ్యూలు చేసిరు. వాటి ఫలితం ఏమొచ్చింది, వాటి అవుట్కమ్ ఏం జరిగింది, ఎక్కడ కూడా బయట లేదు. ఎక్కడ వాటి అవుట్కమ్ ఏంటి?